ఈ రోజులో బిజినెస్ చేయాలంటే డబ్బు, డిగ్రీలు అక్కర్లేదు. కేవలం చేయాలన్న ఉత్సాహం ఉంటే చాలంటున్నారు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారిని అడిగి ఆక్వా ప్యూరిఫై బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ నమస్తే సార్, 20 ఇయర్స్ క్రితం మినరల్ వాటర్ అంటే అది కేవలం సెలబ్రిటీ స్టేటస్ లాంటిది. కానీ ఈ రోజులో మారుమూల పల్లెటూరులో కూడా అందరికీ తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. ఇది ఎలా సాధ్యమైంది సార్? యాక్చువల్గా మనము ఈ మినరల్ వాటర్ని ఒక బాటిల్లో పోసి అమ్మడం అనేది ఒక క్రియేటివ్ థాట్. సో ఈ థాట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ షాక్ అయింటారు. ఎందుకంటే వాటర్ని బాటిల్లో పోసి అమ్మడం ఏంది అంటే నీళ్లు కొనుక్కొని తాగాల అనే స్టేజ్కి చాలా మంది నవ్వుకుంటారు కూడా. సో ఆ స్టేజ్ నుంచి తీసుకొని వస్తే ఈ రోజుకి ఆల్మోస్ట్ అందరూ కూడా మనకి అదే వాటర్ని తాగి అలవాటు అవుతున్నారు ఏదో ఒక రూపంలో. బాటిల్ వాటర్ కావచ్చు, లేకపోతే 20 లీటర్ క్యాన్ కావచ్చు, లేకపోతే ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ కావచ్చు. సో ఇలా ఏదో ఒక రూపంలో మనకి మినరల్ వాటర్ లేకపోతే ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అనేది మన హ్యూమన్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది సార్. సో ఇది నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 2010 ఆ మధ్యన ఈ ప్యూర్ వాటర్ డ్రింకింగ్ అది తాగే వాళ్ళ పర్సంటేజ్ వచ్చి నాట్ ఈవెన్ మోర్ దెన్ 10% ఉండేది సార్. కానీ ఈరోజు తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అందరికి రీచ్ అయింది. ప్యూర్ వాటర్ ఈజ్ ద ఫోర్మోస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్. అంటే ఫస్ట్ అది మన డ్రింకింగ్ వాటర్ వల్లే చాలా వ్యాధులు వస్తుంటాయి. ఆ వాటర్ ని మనం మంచిగా తాగాలని ప్రతి ఒక్కరికి కూడా అది అవేర్నెస్ అనేది వచ్చింది. డ్రింకింగ్ వాటర్ తాగాలి, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ తాగాలని ఒక అవేర్నెస్ వచ్చింది. వాటర్ ప్యూరిఫై అనేది స్టార్టింగ్ మన డొమెస్టిక్ రేంజ్ వచ్చేటప్పటికి 13 లీటర్స్ పర్ అవర్ ఉంటుంది సార్. ప్రతి ఇంట్లో వాడే వాటర్ ప్యూరిఫైయర్ 12 to 13 లీటర్స్ ఉంటుంది. సో అదే విధంగా కొద్దిగా అది పెద్దది అయ్యేటప్పటికి కమర్షియల్ అంటే 25 లీటర్స్, 50 లీటర్స్, 100 ఇంకా అన్లిమిటెడ్ అనమాట. సో ఈ మనము రెగ్యులర్గా ఈ ఆర్ఓ ఎక్కడైతే యూజ్ చేస్తామో ఇది ఒక 4000 5000 టీడీఎస్ వరకు అయితే మనం రెగ్యులర్ ఆర్ఓ ప్లాంట్స్ అయితే ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చి మన ఏపీ తెలంగాణలో ఎక్కడ తీసుకున్నా సరే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అంటే 90% వరకు ఒక 2000 ఆ లోపలే మనకి టీడీఎస్ ఉండడం జరుగుతుంది. సో మనం తాగే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో యాజ్ పర్ మన నామ్స్ ప్రకారం అయితే అప్ టు 250 వరకు తాగొచ్చు. బేస్డ్ ఆన్ ద రా వాటర్ సోర్స్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి 250 వరకు కూడా తాగొచ్చు. కానీ మన సోర్స్ కొంచెం చాలా పొల్యూట్ అయి ఉంటుంది కాబట్టి సో లెస్ దెన్ 100 అనేది ఇట్ ఈస్ అడ్వైజబుల్ అన్నట్టు ఈ మధ్య కాలంలో అది రెగ్యులర్ ఏదైతే సార్. వాటర్లో మెయిన్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే టీడీఎస్ మీటర్ అనేది ఉంటుంది సార్. అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అని. జనరల్గా ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వాటర్ ప్యూరిఫైయర్ అయితే పెట్టుకుంటారు సార్. సో నా సలహా ఏమంటే ప్రతి ఇంట్లో కూడా ఎట్లయితే ఈ మధ్య కాలంలో ఈ థర్మామీటర్లు అవి పెట్టుకుంటున్నారో సో అలాగా టీడీఎస్ మీటర్ కూడా ఒకటి కొనుక్కొని పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఏం వాటర్ తాగుతున్నారు, ఎంత టీడీఎస్ వరకు తాగుతున్నారు అనేది ఒకటి తెలుస్తుంది. జనరల్ గా ఇప్పుడు మిషన్ అమ్మే వాళ్ళు చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే వెళ్ళి మిషన్ ఫిట్ చేసి వెళ్ళిపోతారు సార్. ఆ టీడీఎస్ అనేది కూడా చెక్ చేయరు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది, ఈ టీడీఎస్ తాగాలి ఆ టీడీఎస్ తాగకూడదు అనేసి. సో ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీలో టీడీఎస్ మీటర్ పెట్టుకున్నట్టయితే సో వాళ్ళు ఏ వాటర్ టీడీఎస్ తాగుతున్నారు అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. సో వాటర్ అంతా బాగున్నట్టయితే ఇప్పుడు బోర్ వాటర్ ఉంది అనుకోండి సార్, బోర్ వాటర్ సోర్స్ ఒక 2000 టీడీఎస్ ఉంది అనుకోండి, ఒక 100 టీడీఎస్ వరకు కూడా తాగితే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో జనరల్గా ఏమవుతుందంటే ఎక్కడ మోస్ట్ ఆఫ్ ద సిటీస్లో ఏం మిస్టేక్ జరుగుతుందంటే వాళ్ళు ఆల్రెడీ మంజీరా వాటర్కి ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది కనెక్ట్ చేసుకుంటారు సార్. అది ఆల్రెడీ 200 250 వరకు టీడీఎస్ ఉంటారు. సో అక్కడ మనం వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకునేటప్పటికి ఏమవుతుందంటే మ్యాక్సిమం టీడీఎస్ అది రిమూవ్ చేస్తుంది. సో మనకు తెలియకుండానే ఒక్కోసారి మనము 10-15 టీడీఎస్ తాగుతూ ఉంటాం. అది అంత మంచిది కాదు హెల్త్ కానీ చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మినిమం మనం తాగే వాటర్ వచ్చి ఇప్పుడు గతంలో మన వాటర్ బాటిల్ కొనుక్కున్నట్టయితే మీకు 25-30 కూడా ఉండేది టీడీఎస్. కొన్ని చోట్ల 15 టీడీఎస్ ఉన్న వాటర్ బాటిల్స్ కూడా దొరికేది. సో ఈ రోజు మీరు మార్కెట్లో చూసినట్టయితే స్టార్టింగే 80 నుంచి మన టీడీఎస్ అనేది స్టార్ట్ అవుతుంది మినరల్ వాటర్ బాటిల్స్ అంతా కూడా. సో మనం బాటిలింగ్ కంపెనీ వాళ్ళు కూడా అప్డేట్ అయ్యారు. గతంలో వాటర్ బాటిల్స్ నేను ఇందాక చెప్పినట్టు 15-20 టీడీఎస్ లో కూడా పెట్టి అమ్మేసేవాళ్ళు సార్. మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు మినిమం 80 అండ్ అబోవ్ టీడీఎస్ మెయింటైన్ చేయాలి వాటర్ అనేటప్పటికి చాలా మందికి వాటర్ బాటిల్ కొన్న తర్వాత ఆ పాత టేస్ట్ కొత్త టేస్ట్ కి వాళ్ళకి మ్యాచ్ కాలేకపోయారు. సో దానివల్ల కంపెనీ సేల్స్ కూడా బాగా తగ్గింది. అంటే వాటర్ బాటిల్స్ లో
వీళ్ళు కస్టమర్కి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అంటే వీళ్ళు ఏమన్నా వాటర్ వేరే వాటర్ పెట్టి అమ్మేస్తున్నారా అనేసి. సో చాలా కంపెనీస్ ఏం చెప్పాయంటే వాళ్ళు ఆ మార్కెటింగ్ డిఫరెంట్ గా చేశారు. అంటే మేము అప్డేట్ చేసాము ఈ వాటర్ అంతా అని. సో ఇప్పుడు వచ్చే వాటర్ బాటిల్స్ అన్ని కూడా 80 అండ్ అబోవ్. ఇంకా కొన్ని వాటర్ బాటిల్స్ అయితే 250, 300 TDS కూడా అమ్ముతున్నాయి. అవి ప్రీమియం వాటర్ కింద అమ్ముతున్నారు. సార్ మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అసలు? యాక్చువల్ గా నేను వచ్చి అంటే ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన ఒక అబ్బాయి సార్. ఎక్కడ సార్? మాది చిత్తూరు జిల్లా పలంనేరు దగ్గర శంకరాయలపేట అనే విలేజ్ సార్. మా నాన్నకి ఇద్దరు, మా తమ్ముడు నేను అన్నమాట. నేను పెద్ద కొడుకుని. సో నన్ను ఇంగ్లీష్ మీడియం చదివిపించారు. యాక్చువల్గా నేను నా ఎడ్యుకేషన్ అనేది చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది సార్ చెప్తే కూడా. 10th చాలా లక్కీగా పాస్ అయ్యా. ఇంటర్మీడియట్ ఒకే సబ్జెక్ట్లో 6 times ఫెయిల్ అయ్యాను సార్. సో చాలా ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను ఇది చెప్తుంటా. ఇది ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో 1-2 సార్లు ఫెయిల్ అయిపోతేనే ఇంకా లైఫ్లో ఏమి ఉండదు అనే ఒక స్టూడెంట్కి ఆ మైండ్ సెట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకు కొద్దిగా డిప్రెషన్ అయిపోవడము అట్లా. అంటే నేను ఇది చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు, కానీ ఈరోజు కూడా మా పిల్లలు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందంటే నేను ఫస్ట్ వాళ్ళు మార్క్స్ అడిగేదానికన్నా ముందు నువ్వు ఫెయిల్ అయినా ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా నీకు ఎన్ని ఉన్నాయి చెప్పు, నీకు ఎంత వచ్చినా లెట్ us సెలబ్రేట్. ఎందుకంటే ఇది చాలా అవసరం సార్. అంటే వాళ్ళని ఏదో ఇది చేయడం కాదు, మళ్ళీ వాళ్ళని మోటివేట్ చేసి మనము మళ్ళీ ఇది చేయొచ్చు అనమాట. నేను ఎప్పుడు ఒక సామెత చెప్తూ ఉంటాను సార్. ఏ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ ఇన్ హిస్టరీ సబ్జెక్ట్ కెన్ ఆల్సో క్రియేట్ ఏ హిస్టరీ. అంటే ఒక స్టూడెంట్ కేవలం ఒక హిస్టరీ సబ్జెక్ట్లో లేదా సోషల్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన వాళ్ళ జీవితం అక్కడే ఆగిపోదు. ఫ్యూచర్లో వాళ్ళ గురించి హిస్టరీ బుక్స్లో రాసేంత చరిత్ర క్రియేట్ చేయొచ్చు. అంతా మన మైండ్ సెట్లోనే ఉంటుంది సార్. సో చదివే అన్నీ కాదు, చదువు ఉండాలి ఖచ్చితంగా, దాంతో పాటు మనకి లోక జ్ఞానం ఉండాలి, ఆ మినిమం కామన్ సెన్స్ కూడా ఉండాలి. యాక్చువల్గా నాది అంటే నేను ఇందాక చెప్పినట్టు నేను ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ని సార్. అంటే నాకు స్కూల్లో కానీ లేకపోతే నా కాలేజ్లో కానీ ఏ రోజు కూడా నాకు స్టేజ్ మీద ఎక్కి ఆ మైక్ పట్టుకునే అవకాశం కూడా రాలేదు. సో ఒక ఇంట్రోవర్ట్ ఏదో అంటారు కదా సార్, అంటే జనాల్లో కలవాలన్న ఒక రకమైన నాకు ఒక ఆ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ మార్కులు అలాగే ఉండేది, అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాగా నా లైఫ్ ఉండేది. సో అలాగా ఉన్నప్పుడు నా ఇంటర్మీడియట్ అందరూ 2 years చదివితే నేను 4 years చదవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ అంతా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు చదువుకుంటూ. అప్పుడు అంటూ నాకు ఎడ్యుకేషన్ మీద ఒక కసి పెరిగింది సార్. ఎలాగైనా చదవాలనే ఉద్దేశంతో నేను ఇంటర్మీడియట్ ఫైనల్గా పాస్ అయ్యాను సార్. అయిన తర్వాత మా నాన్నకి చెప్పాను అనమాట, ఈ విధంగా రిజల్ట్స్ వచ్చింది అంటే. మా నాన్న పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అడగకుండా మళ్ళీ ఫీజు ఎప్పుడు కట్టాలో కనుక్కో అన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది, ఇంకా అంటే వీడు ఇంకా పాస్ కాడు అని. నేను అన్నా అనమాట, నాన్న రిజల్ట్ వచ్చింది అయినా సార్ నువ్వు ఫీజు కట్టాల్సిన పని లేదు, నేనైతే పాస్ అయ్యాని. అప్పుడు మా అమ్మ నన్ను దగ్గర తీసుకొని, అంటే నువ్వు మళ్ళీ ఏమన్నా చదవాలనుకుంటున్నావు, ఎందుకంటే ఆల్రెడీ నీకు ఎడ్యుకేషన్ మీద ఒక 2 years బ్యాక్ అయినావు కదా, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, మా ఆస్తులన్నా అన్ని చదివిపిస్తామన్నారు. అమ్మ యాక్చువల్గా ఏంటంటే టైలర్ అనమాట. మా అమ్మ టైలరింగ్తో పాటు అంగన్వాడీ టీచర్ కూడా, ఫ్రీగా ఉన్నప్పుడు ఆ టైలరింగ్ వర్క్ చేసుకునేది. సో మా అమ్మ చాలా కష్టపడి నన్ను చదివిపించాలని ఒక డెసిషన్ తీసుకుంది సార్. నాకేంటంటే కాలేజీకి వెళ్ళే ముందే ఆల్రెడీ నేను పడ్డ కష్టాలంతా నాకు గుర్తుండి నేను నెల్లూరులో డిప్లొమా జాయిన్ అయ్యాను సార్, ఆటోమొబైల్ డిప్లొమా. నేను ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేయడం వల్ల నాకు డిప్లొమా అనేది 2 yearsకే వచ్చింది అనమాట. అప్పటికే నాకు ఆ కష్టాలన్నీ గుర్తున్నాయి, ఇంట్లో ఎంత కష్టపడుతున్నారని. 99-2000 సంవత్సరంలో అప్పుడు మా అమ్మ కష్టపడి బట్టలు కుట్టి ఒక ఆవు కొన్నారు సార్ ఇంట్లో. సో ఆవు పాలు పిండి ఆ వచ్చే మంత్లీ బిల్లు తోటి నాకు మెస్ బిల్లు కట్టేవాళ్ళు. సో నాకు అప్పట్లో నాకు తెలిసి 3 rupees ఉండేది మిల్క్ లీటర్. ఎంత కష్టపడితే నా మెస్ బిల్లు కట్టుతున్నారు అనే ఒక కసితోటి నేను కష్టపడి చదివాను సార్. సో అప్పుడున్న క్లాస్లో నేను 74% డిప్లొమా అనేది పాస్ అవ్వడం జరిగింది. జనరల్గా ఈ రోజుల్లో పాస్ అవ్వగానే ఏమంటే మనకి ఏదో అప్పుడు రెడీమేడ్గా జాబులు ఉంటాయనే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా సార్. నేను నా డిప్లొమా సర్టిఫికేట్ తీసుకొని బెంగళూరు సిటీకి వెళ్ళినప్పుడు ఎలాగైనా కష్టపడి నేను జాబ్ తెచ్చుకోవాలనుకున్నాను. ఎందుకంటే అప్పటికే మా ఇంట్లో వాళ్ళు నా మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు కష్టపడి. సో నేను సంపాదించి మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నప్పుడు నేను వెళ్లే ముందు మా అమ్మ నాకేం చేశారంటే, అప్పుడే పాల బిల్లు వచ్చింది సార్, ఒక 10 rupees బండలు.
₹1000 ఇచ్చి బెంగళూరు పంపించారనమాట. ఎక్కడ పోయినా అందరికి ఎక్స్పీరియన్స్ కావాలి, అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. సో నాకేమైందంటే అట్లా ఒక 1.5 మంత్ గడిచిపోయింది సార్ నేను ట్రయల్స్ లో. అప్పుడు ఏమైందంటే మా అమ్మ ఇచ్చిన డబ్బులు అన్ని తగ్గుతా వచ్చింది అనమాట. ఇంకా డబ్బులు నా దగ్గర ₹100-150 మిగిలింది అంతే. సో నేను మళ్ళీ ఊరికి వెళ్ళలేక ఒక కార్ గ్యారేజ్ ఉంది సార్, అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. సార్ మీరు ఏ జాబ్ ఇచ్చినా చేస్తా, నా చదువుతో సంబంధం లేదు, కాకపోతే నేను అది ఆటోమొబైల్ డిప్లొమా చదివినా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నీ చదువుతో సంబంధం లేకుండా కార్ వాషింగ్ జాబ్ అయితే ఉంది, కావాలంటే అది చేస్తా అంటే ఇస్తాము, అక్కడ కాకి షర్ట్ ఉంది వేసుకొని కార్ వాష్ చేసుకో అని అన్నారు. సో నేను ఓకే, ఎందుకంటే నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళలేక నాకేంటంటే సార్ అప్పటికే నాకు వర్క్ మీద ఒక కసి పెరిగింది సార్. ఏ వర్క్ అయినా మనస్ఫూర్తిగా చేయాలనే ఒక కసి అయితే పెరిగింది. ఎందుకంటే ఆ 2 years కూడా నేను ఖాళీగా లేదు సార్, ఎస్టీడీ బూత్ లో అక్కడెక్కడ పనిచేశాను. ఈ రోజు కూడా మీరు చూసినట్టయితే నేను క్యాలిక్యులేటర్ నాకు తెలిసిన అంత ఫాస్ట్గా ఎవరు ఆపరేట్ చేయలేరు, నేను చూడకుండా క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేస్తాను. సో ఎక్కడ చేసిన వర్క్ ని నేను అడాప్ట్ చేసుకోవడం నాకు ఒక హ్యాబిట్ అయింది. సో నేను కార్ వాష్ చేసేటప్పుడు కూడా ఎంత ప్యాషన్ తోటి చేసేవన్నా అంటే ఎవరో ఏదో రోజు మా ఓనర్ చూసి అరే వీడు ఇంత బాగా కార్ వాష్ చేస్తున్నాడు, వీడికి ఇంకా నెక్స్ట్ ఏదైనా ప్రమోషన్ ఇస్తాడేమో అనే ఒక కసితోటి చాలా నీట్ గా చేసేవాడిని. సో నాకు ఈ రోజు కూడా నేను వర్క్ చేసి ఏ వర్క్ చేసినా నాకు అదే గుర్తొస్తుంది. ఈ రోజు నేను ఎలా ఫీల్ అవుతానంటే నన్ను ఈ రోజు ఎవరైనా కారు వాష్ చేయమన్నారు అనుకోండి, ప్రపంచంలో నాకన్నా అంత గొప్పగా ఎవరు వాష్ చేయలేరు అనేంత కాన్ఫిడెంట్ గా ఆ పని చేస్తాను సార్. ఎందుకంటే అంత కసిగా చేసినప్పుడు ఏ పనికైనా ఒక రిజల్ట్ ఉంటుంది. సో ఆ కసి నాకు అక్కడి నుంచే వచ్చింది సార్. సో అలా నాకు ఆ తర్వాత మా నాన్నమ్మ చనిపోయారు, నేను ఊరికి రావాల్సి వచ్చింది. అట్లా కొన్ని రోజులు ఊర్లో ఉండడం వల్ల ఈనాడు పేపర్ అది చూస్తున్నాను సార్. అక్కడ ఒక కాలంలో వాంటెడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది. నా లైఫ్ లో నేను ఏదైనా ఒక వర్క్ చేయకూడదు అంటే అది మార్కెటింగ్ జాబ్ అని అనుకున్నాను సార్. కానీ మనకి నేచర్ ఎలా ఉంటది అంటే ఛాలెంజ్ మనం ఏదైతే వద్దనుకున్నామో అది చేసి నీ లైఫ్ ముందుకు వెళ్తుంది అనే విధంగా ఒక ఇది ఉంటుంది సార్ అది. సో నేను ఏదో ఇంకా క్యాజువల్ గా అప్లై చేశాను సార్. ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. 11-12 మెంబర్స్ వచ్చినట్టున్నారు ఇంటర్వ్యూలో, నేను ఒక్కరిని సెలెక్ట్ అయ్యాను సార్ దాంట్లో. సో నేను అప్పుడు అనుకున్న ఈ 12 మందిలో నన్ను ఒక్కరిని సెలెక్ట్ చేశారు. నాకు ఇష్టం లేకపోయినా ఈ జాబ్ అయితే చేద్దాం మన ఇంట్లో వాళ్ళ కోసం అని, అలా నా సేల్స్ జాబ్ అనేది ₹2000 స్టార్ట్ అయింది సార్. సో ఆ తర్వాత డిఫరెంట్ కంపెనీస్ లో ఈ మార్కెటింగ్ లో చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకేమనిపించింది అంటే ఏ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయినా వాళ్ళకంటూ ఒక టార్గెట్ ఉంటుంది. అది ఈ సంవత్సరం ఎంత కష్టపడి అచీవ్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది పెరుగుతూ ఉంటుంది. సో కంపెనీని మనం ఏ విధంగానూ సాటిస్ఫై చేయలేము. సో మనకంటూ మనం ఏదైనా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఏదైనా చేద్దామని నేనైతే అందరూ ఒక బ్యాకప్ తోటి ఏదన్నా బ్యాకప్ స్టార్ట్ అయిన తర్వాత రిజైన్ చేస్తారు సార్. నేను ఏ బ్యాకప్ లేకుండా నేను ఉన్న కంపెనీలో సేల్స్ జాబ్కి రిజైన్ చేశాను సార్. చేసినప్పుడు అప్పుడే నాకు కొత్తగా పెళ్ళి ఒక 6 నెలలు అయిందనమాట. ఇంట్లో చెప్పలేదు, బిజినెస్ పెడతామని ఎవరితో అన్నా కానీ నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ హాజ్ ఎంకరేజ్ మీ టు డూ బిజినెస్ సార్. అంటే అందరూ ఎట్లా ఉన్నారంటే నువ్వు కంఫర్టబుల్ గా శాలరీ వస్తుంది కదా, నువ్వు అదే కంటిన్యూ చేయొచ్చు కదా, మళ్ళీ రిస్క్ చేసి ఎందుకు నువ్వు బిజినెస్ చేయడం అని. అప్పుడు ఎంత శాలరీ సార్ మీకు? సార్ అప్పటికి నాకు ఒక 20-22 వచ్చేది సార్, మంచి శాలరీనే వచ్చేది అన్ని కలిపి, ఆ మంచి శాలరీనే ఉండేది. కాకపోతే నాకేమంటే ఆ మైండ్ సెట్ నాకు కూడా ఆఖరికి పానీపూరి షాప్ అనే పెట్టుకున్నాను కానీ ఈ కార్పొరేట్ కంపెనీస్ లో ఈ సేల్స్ జాబ్ అయితే వద్దు అని అనిపించింది సార్. చాలా మందికి కూడా ఈ ఫీలింగ్ ఉంటది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ రోజుకి నాకు కూడా కమిట్మెంట్స్ ఉండేవి, అంటే ఏదో ఒక ఈఎంఐ అని ఏదో ఒకటి ఉంటాయి. సో మనం రిజైన్ చేయాలంటే ఒక లైఫ్ మీద ఒక ఫియర్ ఉంటుంది సార్. నాకు ఆ రోజు ఏమైందంటే అనుకోకుండా ఈ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఒక కేఫ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒక కూల్ డ్రింక్ ఒకటి చెప్పాం సార్, మౌంటైన్ డ్యూ అది. సో దాని మీద ఆ కూల్ డ్రింక్ తాగేటప్పుడు అక్కడ బ్యానర్ ఒకటి రాసింది సార్ హిందీలో, డర్కే ఆగే జీత్ హై అని. సో మేము మా ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు అది మాకు మైండ్లో బాగా ఇంపాక్ట్ ఇచ్చింది అనమాట. ఎందుకంటే మనము ప్రతి విషయంలోనూ భయపడుతూ ఆగిపోతే ఇంకా లైఫ్కి మీనింగే ఉంటుంది సార్. సో ఆ భయాన్ని మనం జయించినప్పుడే ఆ విజయం అనేది వస్తుంది అనే ఒక రీజన్ తోటి ఆ రోజు మాట్లాడుకున్న తర్వాత నేను నా జాబ్కి రిజైన్ చేసి ఏం చేద్దామని ఆలోచించడం అప్పటి నుంచే స్టార్ట్ అయ్యా. ఎందుకంటే వర్స్ట్ కేసులో నాకు ఒక పిఎఫ్ అమౌంట్ వచ్చింది సార్, అమౌంట్ ఏదో ఒక షాప్ అయితే పెట్టుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ తోటి రిజైన్ చేశాను. ఇంకొక పాయింట్ చెప్పాలి సార్, ఏంటంటే
బిజినెస్ చేస్తామనేటప్పటికి మన ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఒక ఫియర్ ఉంటుంది సార్. ఎవరైనా సరే రేపు బిజినెస్లో నువ్వు సక్సెస్ అయితే ఎంత వస్తుందో తెలియదు, కానీ ఈ రోజుకి నువ్వు జాబ్ చేసి ఒక 50-60 వేలు సంపాదించుకుంటే చాలు అనే ఒక కంఫర్టబుల్ పొజిషన్లోనే ఇవాళ రేపు పేరెంట్స్ థింక్ చేస్తున్నారు. అందులో కొంతమంది వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అయినట్టు అలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కూడా ఏమైందంటే మా ఫాదర్ నేను ఇట్లా బిజినెస్ పెడతా అనేటప్పటికి ఒక చోట జాతకం చూపించారు సార్. చూపించి ఇంటికి వచ్చి ఏమన్నారంటే, నువ్వు బిజినెస్కి సూట్ కావు, ఎస్పెషల్లీ ఇంకోటి అప్పటికే నేను ఈ వాటర్ మీద కొద్దిగా రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఎస్పెషల్లీ ఈ వాటర్ ప్యూరిఫైయర్లో కూడా నీకు అచ్చు రాదంట, సో నువ్వు స్టార్ట్ చేయకపోవడమే మంచిది అన్నారు సార్. కానీ నాకు ఇంకా గుర్తుంది సార్, ఆ రోజు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అరే పోయేది ఏముంది, మనమైతే ప్రయత్నిస్తున్నాం కదా అనేసి మా నాన్నకి అంటే ఆ రోజు నేను ఏమన్నా అంటే, ఒకవేళ నేను బిజినెస్లో లాస్ అయితే నిన్నేం అడగను, ఒకవేళ సక్సెస్ అయితే ఇంకా ఇట్స్ నా లక్ అనుకుంటా అని చెప్పి రిక్వెస్ట్ చేసి పేరెంట్స్ని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేనైతే ఆ రోజు బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. సో అలా స్టార్ట్ అయింది ఈ వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీ అనేది. నేను ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాను సార్, ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ స్టార్టప్స్కి ఎనిమీస్ ఎవరైనా ఉన్నారంటే పేరెంట్స్, ఆ తర్వాత ఫ్రెండ్సే సార్. ఎందుకు అంటే ఇది విన్న తర్వాత చాలా మంది నన్ను తిట్టుకోవచ్చు, కాకపోతే నేను చెప్పే వర్షన్ ఏంటంటే ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తాం అనేటప్పటికి పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఏమైపోతారో అనే ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ని వాళ్ళ పిల్లల మీద వేసి రుద్దుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్కి ఎనిమీస్ పేరెంట్సే సార్ అండ్ ఫ్రెండ్స్. ఏమవుతుందంటే పేరెంట్స్ అనేవాళ్ళు అంటే వాళ్ళ తప్పేం కాదు, ఎవరైనా ఒక సెక్యూర్డ్గా వాళ్ళ పిల్లలు మంచి జాబ్ చేసుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళ స్టార్టప్ అంటే ఇప్పుడు జనరేషన్ కూడా మారింది, చాలా వరకు అలా లేరు. అంటే నేను స్టార్ట్ చేసేటప్పటికి నాకున్న ఎక్స్పీరియన్స్, నా దగ్గర చాలా మంది పిల్లలు వస్తుంటారు సార్. అంటే అన్న నేను కూడా ఏదైనా మీలాగా ఏదైనా చేయాలనుకుంటా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ ఏజ్ అడుగుతా, వాళ్ళు 22-23 అంటారు అనుకోండి సార్, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటా అంటే, నా ఆన్సర్ నెక్స్ట్ ఆన్సరే, బ్రో మీ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ అంట. ఎందుకు అంటే మీ పేరెంట్స్ ఏం అనలేదా మీరు బిజినెస్ అన్న, ఏం అనలేదన్నా, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు, నీకేమి ఇష్టం వస్తుంది. నా ఫస్ట్ ఆన్సరే మీ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ అంట. ఎందుకు అంటే వాళ్ళ పిల్లల్ని ఆ విధంగా వాళ్ళ ఇష్టానికి వదలడం అనేది చాలా గొప్ప, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు సార్. ఇందులో ఏమవుతుందంటే వాళ్ళ ఏజ్ 21-22 ఇయర్స్ కదా సార్, అంటే వాళ్ళు ఒక 2-3 సంవత్సరాల్లో ఫెయిల్ అయినా కానీ అప్పటికి పెద్ద ఏజ్ ఏం కాదు. సో వాళ్ళు మళ్ళీ ఏదైనా ప్రయత్నించి వాళ్ళకి ఇంకా వాళ్ళ పేరెంట్స్ చెప్పిన బాటలో కూడా వెళ్ళొచ్చు. సో 2-3 సంవత్సరాల్లోనే వాళ్ళ ఫ్యూచర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకునే అవకాశం మనం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ ఏజ్లో ఎవరైనా వస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని నాలో కంపేర్ చేసుకుంటాను సార్. ఆ ఏజ్ లో నేనేం చేసేవాడిని, నేను అప్పట్లో ఆ ఏజ్ లో నేను ఫెయిల్ అయ్యి మళ్ళీ మళ్ళీ రాసుకుంటూ ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకునేవాడిని. సో నాకే వాళ్ళతో ఇదే అంటా అనమాట, నువ్వు ఈ రోజులోనే ఇంత గొప్పగా థింక్ చేస్తున్నావు అంటే నీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నీకు నా వర్కే చేయాలని ఏం లేదు, నీకు నచ్చిన వర్క్లో నువ్వు మనసు పెట్టి చేయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతావని చెప్పి పంపిస్తుంటా. సో అలా నా దగ్గరకు వచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళలో ఒక 30 మంది వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ చేసింది సార్. అందులో ఒక జిమ్ ట్రైనర్ ఉన్నారు, ఒక 2-3 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఒక అకౌంటెంట్ ఉన్నారు, ఇంకా వాటర్ ప్లాంట్ రన్ చేసుకుంటూ ఈ బిజినెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ప్రైవేట్ కంపెనీస్లో పెట్టుకుంటూ వాళ్ళు ఆ బిజినెస్ రిజైన్ చేసి ఈ బిజినెస్లోకి వచ్చి, సో ఇలా ఒక 30 మందికి అయితే నేను ఈ బిజినెస్ గురించి చెప్పి వాళ్ళ ఊర్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు సార్. అందులో కూడా కొంతమంది వాళ్ళ ఊర్లో చేసే బిజినెస్లో టాప్ 1లో ఉన్నారు ఈరోజు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి, అన్న నేను కూడా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను మీలాగా, కాకపోతే నా సాఫ్ట్వేర్లో నాకు ఎందుకో అంత హ్యాపీ అనిపించట్లేదు, నేను ఏదైనా బిజినెస్ చేసుకుంటా అన్నారు సార్. యాక్చువల్గా వాళ్ళ అత్తగారు వచ్చి వైజాగ్ అనమాట. నేనేమన్నా అంటే అబ్బాయి ఇంట్రెస్ట్ కనుక్కుందామని, నువ్వు వైజాగ్ కాకుండా నువ్వు చెన్నైకి వెళ్ళి స్టార్ట్ చేయి బాగుంటుంది బిజినెస్ అని జస్ట్ ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ కనుక్కుందామని ఒకే ఒక రీజన్ తోటి అలా అన్నా అనమాట. ఆ అబ్బాయి ఏమన్నాడంటే సరే అన్న నేను వెళ్తా అన్నాడు. అరే మరి నీకు తమిళ్ వచ్చా అంటే లైట్గా వచ్చాను అన్నాడు. సరే వెళ్ళి స్టార్ట్ చేయని చెప్పా. ఈరోజు వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత
ఈ రోజుకి తమిళనాడులో వన్ ఆఫ్ ద లీడింగ్ లో ఆ కంపెనీ అనేది ఉంది సార్. అంటే రీసెంట్ గా మన తమిళనాడు గవర్నమెంట్ వచ్చి చెన్నై సిటీలో ఒక 50 వాటర్ ప్యూరిఫైయర్స్ ఇన్స్టాల్ చేయాలి, మెట్రో వాటర్ వాళ్ళు. అది కూడా మన సీఎం గారు వచ్చి ఓపెన్ చేస్తారంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 50 సిస్టమ్స్ కోసము ఎంక్వైరీ ఇచ్చారు సార్. అది మనమే మన ఆఫీస్ వాళ్ళే హ్యాండిల్ చేసి సక్సెస్ఫుల్ గా దాన్ని ఇన్స్టాల్ చేసి ఈరోజు చెన్నైలో ఆ 50 యూనిట్స్ అనేది బాగా రన్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్. అంటే జీరో నాలెడ్జ్ తోటి మన దగ్గరకు వచ్చి మళ్ళీ వాళ్ళ బిజినెస్ గురించి నేర్చుకుని అందులో ఒక టాప్ పొజిషన్ లో ఉండడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. సో ఎండ్ ఆఫ్ ద డే మన కాన్సెప్ట్ అయితే వర్కౌట్ అవుతుందని ఒక సంతోషం అంతే సార్. ఈ బిజినెస్ లో రావాలనుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సార్ యాక్చువల్గా ఏంటంటే బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ కాన్సెప్ట్ సార్. ఇవాళ రేపు బిజినెస్ అనేది ఏదైనా ఒక కాన్సెప్ట్, అంటే మనము ఏదన్నా అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసి రెగ్యులర్ బిజినెస్ కావచ్చు దాన్ని మనం ఎలా చేయగలం అనే ఒక కాన్సెప్ట్ తోటి, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉన్నట్టయితే నువ్వు ఎవ్వరికి చెప్పాల్సిన పని లేదు. చాలా మంది నన్ను అడుగుతారు డబ్బు ఉంటేనే బిజినెస్ చేయొచ్చు అంటే, నాకు తెలిసినంత వరకు మన ప్రియారిటీస్ ఉంటాయి కదా సార్, అందులో డబ్బు అనేది లాస్ట్ ఆప్షన్ సార్. మనకి ఫస్ట్ కావాల్సిన ఆ కసి, మన మీద మనకు నమ్మకము, మనకు ఆ కాన్సెప్ట్ మీద ఉన్నంత భరోసా తోటి మనం గన చేయగలిగితే వీ కెన్ డూ మిరాకిల్స్ సార్. ఎందుకంటే గతంలో ఒక ప్రోడక్ట్ రీచ్ కావాలి అంటే మనకి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయేది సార్, అంటే దాని మార్కెటింగ్ కానీ అది. ఈరోజు నీలో కాన్ఫిడెంట్ ఉన్నట్టు అయితే మనము డిజిటల్ మీడియా అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది సార్. అంటే ఈ సెంచురీ అనేది ఖచ్చితంగా డిజిటల్ మీడియా సెంచురీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే ఆ కాన్ఫిడెన్స్ ఉండి బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే వాళ్ళకి ఇంకా మనకి ప్రజలు మన కాన్సెప్ట్ నచ్చినట్టయితే ఇంకా వాళ్ళే దేవుళ్ళు సార్. ఇంకా మనకి వాళ్ళు ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చొని పెడతారు. సో కాబట్టి మనకి ఆ ప్యాషన్ అనేది ముఖ్యం సార్ నా దృష్టిలో. సార్ బిజినెస్ చేయడానికి అమౌంట్ అక్కర్లేదంటున్నారు, కానీ మీరు ఈ బిజినెస్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్ చేశారు ఆ టైంలో? సార్ మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఈ బిజినెస్ పెట్టేటప్పటికి అప్పటికే మార్కెట్లో చాలా మంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు. నా దగ్గర ఉన్న డబ్బంతా ఒక పిఎఫ్ అమౌంట్ ఒక 7 lakhs వచ్చింది సార్. అది నేను అప్పటికే ఒక బిజినెస్ డెసిషన్ నేను తీసుకోకపోవడం వల్ల ఒక ఫ్రెండ్ సలహాతోటి దాన్ని షేర్ మార్కెట్ లో పెట్టాల్సి వచ్చింది. ఆ 7 lakhs చేంజ్ అనేది షేర్ మార్కెట్ లో పెట్టి, నాకు కొంచెం అగ్రెసివ్ మైండ్ ఉండేది సార్. షేర్ కొని అమ్మడం వల్ల అతి తక్కువ కాలంలోనే అది మొత్తము డబ్బంతా 1,27,000కి వచ్చింది సార్. ఇంకా ఆ 7 lakhs అనేది. సో నాకు అప్పట్లో ఈ ఆన్లైన్ కన్నా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మనం ఏ షేర్స్ కొనాలి, ఏ షేర్స్ అమ్మాలి అని అప్పట్లో ఆ కాన్సెప్ట్ ఉండేది. ఎవరైతే నా ఫోన్ రిసీవ్ చేసుకున్న ఆర్డర్స్ అదే కొని అమ్ముతారో ఆయన ఒక సలహా ఇచ్చారు సార్. సార్ మీ అంత అగ్రెసివ్ వాళ్ళకి ఈ బిజినెస్ అంటే దీన్ని మీరు చేయలేరు, సో మీరు ఏదైనా మంచిగా చేసుకోండి అంటే, నేను చెప్పకూడదు ఆయన చెప్తున్నాను అని. ఆ మాట నాకెందుకో నిజం అనిపించి ఆ షేర్ మార్కెట్ లో ఉన్న డబ్బుల్ని అంటే 1,27,000 తీసుకొచ్చి చేత్తో పట్టుకొని ఏ బిజినెస్ చేయాలని వెతుకుతున్న సమయంలో ఒక ఫ్రెండ్ సలహాతోటి నేను ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాను సార్. సో ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే నా దగ్గర లిమిటెడ్ డబ్బులే ఉన్నాయి, సో నేను బిజినెస్ చాలా పెద్దగా చేయాలి. నాలో ఇంకా ఏం క్వాలిటీస్ పెట్టి నేను ఇన్వెస్ట్మెంట్ కింద బిజినెస్ చేయగలని ఆలోచించినప్పుడు, ఆల్రెడీ మార్కెట్లో మహామహులు ఉన్నారు సార్, వాళ్ళు చూస్తే భయపడుతూ కూర్చుంటే మనకి ఏం జరగదు. అప్పటికే నేను 2-3 దగ్గర పర్సనల్గా వెళ్ళి ఇట్లా వాటర్ ప్యూరిఫై చేద్దాం అనుకుంటున్నాను అంటే చాలా మంది అంటే వాళ్ళకి తెలియదు కదా సార్, జనరల్ కస్టమర్ లాగా అవునా అట్లా ఇట్లా అని వాళ్ళ రెస్పాన్స్ కూడా సరిగా ఇవ్వలేదు అనమాట. ఈ రోజు వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళు నాతోటి బిజినెస్ చేసే అంత స్టేజ్ వచ్చింది సార్. ఇది ఎందువల్ల అంటే నా బలాలు బలహీనతలు ఏంటి అని ఆలోచించినప్పుడు నా దగ్గర లిమిటెడ్ డబ్బులు ఉంది సార్. సో నేనేమనుకున్నా అంటే ఒక బిజినెస్ని నేను ఏదైతే కార్ వాష్ చేసినప్పుడు నా మైండ్ ఎలా ఉండేదో, ఒక మంచి ప్రోడక్ట్ని మనం తయారు చేసి దానికి ఒక మంచి పేరు పెట్టి మనం కస్టమర్కి ఇవ్వగలిగితే మనకి బిజినెస్ అనేది ఇంకా మన కష్టపడే దాని మీద ఉంటుంది అనేసి స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే ఆ 1,27,000 తీసుకెళ్ళి
వేరే చోట నుంచి వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కొచ్చి హైదరాబాద్లో అమ్మేవాడిని సార్. సో ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఆర్డర్ వచ్చినప్పుడు నేనే బైక్ మీద తీసుకెళ్ళి వాళ్ళకి ఇన్స్టలేషన్ చేసి వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట, సార్ ఎక్కడిది కంపెనీ అనేసి. అప్పటికే ఏమైందంటే ఇట్లా ప్రతి ఒక్కరు అడిగేటప్పటికి ఆ, ఆ, మనం బయట నుంచి సిస్టమ్స్ వేస్తాం కదా సార్, తెచ్చినప్పటికీ ఆ బాక్స్లు అన్ని నలిగిపోయి కస్టమర్ దగ్గర వెళ్ళేటప్పటికి అంత లుక్ అనిపించేది కాదు. సో నాకు ఓ రోజు ఏమనిపించిందంటే, ఇలా కాదు, మనము ఒక మిషన్ని టోటల్ డిస్మాండిల్ చేద్దాం, చేసి ఒక టేబుల్ మీద మొత్తం పరిచాను సార్, మొత్తం చిన్న చిన్న ఐటమ్స్ స్క్రూతో సహా పెట్టాను. 47 కాంపోనెంట్స్ ఏమో వచ్చింది సార్. అవన్నీ పెట్టిన తర్వాత దాన్ని నేను ఏం చేస్తాను అంటే, ఈ ఐటమ్స్ అన్ని మార్కెట్లోంచి మంచి అంటే కొన్ని క్వాలిటీ తక్కువ ఉంటాయి. ఇప్పుడు స్క్రూ ఉంది అనుకోండి సార్, ఎంఎస్ స్క్రూ ఉంటుంది, అదే మనం ఎస్ఎస్ స్క్రూ వేసామనుకోండి ఇంకా అది లైఫ్ లాంగ్ ప్రాబ్లం రాదు. సో టేపు వైరు అన్నీ కూడా నేను ప్రీమియం మెటీరియల్ తీసుకొచ్చి, సేమ్ మెటీరియల్ ప్రీమియం మెటీరియల్ తీసుకొచ్చి ఒక ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేస్తాను సార్. సో మొత్తం వాటర్ ప్యూరిఫైయర్ తయారైపోయింది, చాలా బాగుంది చూడడానికి. సో అది మళ్ళీ నేను ఏం చేయాలంటే ఆ పాత బాక్స్లో ఎందుకు పెట్టాలి అనే ఉద్దేశంతో, అరే మనమే ఒక కొత్త బాక్స్ తయారు చేసి దానికి ఒక పేరు పెడదాం, నామకరణం చేద్దాం అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాను సార్ ఏం పేరు పెడదామని. ఈ ఫస్ట్ మనము మన పురాతన కాలంలో నీళ్లు ఎట్లా తీసుకొచ్చారని అట్లా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు ఫస్ట్ ఏదైనా మట్టితోనే కుండ చేసింటారు కదా సార్. సో ఆ కుండ అనేది మర్చిపోకుండా మన పేరులో బ్రాండ్లో ఉండాలనేసి ఈ వాటర్లోంచి ఆక్వా తీసుకున్నాను సార్. ఈ కుండను తీసుకొని ఆక్వాపాట్ అని కలిపి ఆ కుండ కూడా గుర్తుగా ఉండాలి, మనం మర్చిపోకూడదని ఆ ఆక్వాపాట్ అని పేరు పెట్టడం జరిగింది. సో అలా తయారు చేసిన ప్రోడక్ట్కి ఆక్వాపాట్ అని పేరు పెట్టి దాన్ని మార్కెట్ చేయడం స్టార్ట్ చేశాను సార్. సో అలా కూడా నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ప్రోడక్ట్ భలే ఉంది, ఇది ఎక్కడిది కంపెనీ అనేవాడిని, ఇది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అని చెప్పేవాడిని. ఓకే అంటే మీరేంటి కంపెనీలో అని అడిగేవాళ్ళు సార్. సో నేను మా కంపెనీలో సర్వీస్ ఇంజనీర్ అని చెప్పేవాడిని. ఎందుకు అంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా నేను మంచిగా సమాధానం చెప్పేవాడిని. అరే వీళ్ళ సర్వీస్ ఇంజనీరే ఇంత టెక్నికల్గా ఉన్నారు, ఇంకా మీ ఎండి ఎలా ఉండేవాళ్ళు అనేసి అట్లా కొంతమంది మీ ఎండి నెంబర్ ఇవ్వని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి ఏదో ఒకటి అట్లా చెప్పి అలా స్టార్ట్ అయింది సార్ మన ఆక్వాపాట్ అనే కంపెనీ. స్టార్ట్ అయ్యి ఒక 16 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి సౌత్ ఇండియాలో తీసుకున్నట్టయితే మనది వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. నాదే టాప్ అని చెప్పట్లేదు, కానీ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ. మనకి ఒక 30 ఫ్రాంచైజీ ఇచ్చాము ఆల్రెడీ. ఆ 30 మెంబర్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే నాకు హ్యాపీయెస్ట్ ఇచ్చే విషయం ఏమంటే, నేను సెలెక్ట్ చేసుకున్న దారి తప్పు కాదు. సో లాస్ట్కి నేనైతే సక్సెస్ అయినా అని అనుకోవట్లేదు. బట్ ప్రోడక్ట్ అయితే నేను బిజినెస్లో చాలామంది, నేను స్టార్ట్ అయినప్పటికీ చాలామంది బిజినెస్లో ఉన్నారు సార్, చాలామంది మధ్యలో వచ్చి వెళ్ళిపోయారు. సో నేను ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఆ బిజినెస్ అనేది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ ఈరోజు మన బ్రాండ్ ఆక్వాపాట్ వినంగానే ఇండియాలో ఎవరైనా గుర్తుపడతారు. చాలా వరకు నన్ను గుర్తుపట్టరేమో కానీ మన కంపెనీ ఎక్కడైనా పోయినప్పుడు మన కార్డ్ ఇవ్వగానే, ఓ యూఆర్ ఫ్రమ్ ఆక్వాపాట్, మీరేంటి అని అడుగుతారు. సో ఐఎమ్ బాలకృష్ణ అంటే, ఓ మీరేనా అని అట్లా సర్ప్రైజ్గా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ రోజు నేను ఎంచుకున్న ఈ రోజుకి ఎవరైనా మీ అచీవ్మెంట్ ఏంటి అంటే, మన స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్ సంబంధించి ఆక్వాపాట్కి సంబంధించినంత వరకు ఒక 25 పైగా అవార్డ్స్ వచ్చాయి మనకి. నేషనల్ అవార్డ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ కానీ, చాలా వరకు చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశారు, నేషనల్ మీడియా కానీ. అట్లా ఒక మంచి గుర్తింపు వచ్చింది సార్ మన కంపెనీకి అయితే. సార్ మీకు ఎన్నో అవార్డులు వచ్చినాయి ఈ బిజినెస్ చేయడం ద్వారా, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ సార్? సార్ యాక్చువల్గా ఒక మన న్యూఢిల్లీకి ఒక 20 సార్లు పోయింటాను సార్. అదేవిధంగా సింగపూర్, దుబాయ్, ఇలా చాలా కంట్రీస్లో కూడా మనకి సంబంధించిన అవార్డ్స్ వచ్చినాయి. సో నాకు హ్యాపీయెస్ట్ అయిన మూమెంట్ ఏంటంటే, నాది ఫేస్బుక్లో నాకు చదువు చెప్పిన టీచర్ ఒకరోజు ఫోన్ చేసి, బలా ఈ నెంబరు ఎవరి దగ్గర అడిగి తీసుకున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నువ్వు ఈ స్టేజ్కి వెళ్తావని నేను అనుకోలేదు అని ఆ సార్ అన్నారనమాట, ఆయన మా ప్రిన్సిపల్. ఇది ఎందుకు అంటే, మా పేరెంట్స్ ప్రతిసారి నా రిజల్ట్ వచ్చినప్పుడు మా స్కూల్కి వచ్చి మా అబ్బాయి సరిగా చదవట్లేదు అని అన్నప్పుడు నేను, మీరు నమ్మరు సార్, మా స్కూల్లో ఎంత పెద్ద స్కూల్ ఉంటుంది ఏదైనా, అంత పెద్ద స్కూల్లో నేను ఒకే ఒక స్టూడెంట్
వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళేవాను సార్. ఆ స్కూల్లోనే బట్టలు పెట్టుకొని ఆ స్కూల్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే కూర్చొని అక్కడే చదువుకొని నైట్లో కొంతమంది వచ్చేవాళ్ళు చదువుకునేదానికి. సో నేను ఒక్కడనే స్కూల్లో ఉండి ఒక 3-4 ఇయర్స్ అలా చదువుకున్నాను. సో నాకేమంటే అలా ఉన్న స్టేజ్లో మా సార్ కూడా టీచర్ అనేవాడు అంట, నీకెందుకు రా చదువులు అనేవాళ్ళు. సో అదే టీచర్ అనుకోకుండా నన్ను ఎక్కడో స్క్రోల్ చేస్తుంటే నా ఫోటో చూసి అదే విధంగా వేరే వాళ్ళు చెప్పి ఆయన నన్ను ఆ మాట అన్నప్పుడు, నువ్వు ఇంత గొప్పోడు అవుతావని నేను అనుకోలేదు అన్నాడు. దానికి కాంట్రాస్ట్ నేను ఇలా అన్నా అనమాట, సార్ యాక్చువల్గా దిస్ ఈజ్ ద బెస్ట్ బ్లెస్సింగ్ ఐ హ్యావ్ ఎవర్ రిసీవ్డ్ అన్నాను. ఎందుకంటే మనకు చదువు చెప్పిన టీచరే ఎక్స్పెక్ట్ చేయలేదు అనే రేంజ్కి నేను వెళ్తున్నా అంటే ఇంకా దానికన్నా గొప్పగా ఇంకేముంటుంది సార్ ఆశీర్వాదం. అది చాలా హ్యాపీ అనిపించింది. సో అంతకు మించి చాలా కంట్రీస్లో అవార్డ్స్ అవి తీసుకున్నాము, అవి కూడా వన్ ఆఫ్ ద అచీవ్మెంటే. ఒకరోజు నేను అంటే వాటర్ ప్యూరిఫైర్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ అవే ఐటమ్స్ ప్రీమియం ప్రోడక్ట్ తీసుకొని ఒక ప్రోడక్ట్ అయితే ఇన్స్టాల్ చేశాను చెప్పాను కదా సార్. ఆ ప్రోడక్ట్కి ఒక నేమ్ పెట్టి మనం సేల్ చేసినప్పుడు ఆ కస్టమర్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక భయం ఉండేది సార్. సో ఆ ఫస్ట్ సేల్ ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజే నాకు ఈ బిజినెస్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. నేనేమనుకున్నా అంటే నా దగ్గర లేని వాటి గురించి ఆలోచించకుండా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి అంతే, నా దగ్గర ఇంకా ఏమున్నాయి, నేను సెల్ఫ్గా నేను ఇంకేం వేరే వాళ్ళకన్నా నేను ఎంత గొప్పగా చేయొచ్చు అని నాలో నన్ను చూసుకున్నప్పుడు, మీరు నమ్మరు సార్, కనీసం అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక 6 సంవత్సరాల పాటు ఒకే ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా మా ఆఫీస్కి వెళ్ళాను సార్. అది వర్షమైనా ఎలా అయినా. ఎందుకు అంటే కొన్ని క్వాలిటీస్ అనుకున్నాను సార్. ఒక కస్టమర్ ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేసి ఆర్డర్ తీసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసి, అదే విధంగా రెగ్యులర్గా మనం ఆఫీస్కి వస్తే ఏమవుతుందంటే ఒక ఫోకస్ ఉంటుంది. సో 6 సంవత్సరాల పాటు మా పిల్లలు ఏం చేస్తున్నారు అంటే నేను వేరే ఫంక్షన్స్ కూడా దేనికి అటెండ్ కాలేదు సార్. ఆ విధంగా ఫోకస్డ్గా వచ్చిన తర్వాత ఈ రోజు కూడా నాకు అదే అలవాటు. ఏదైనా మరీ అత్యవసరమైతే తప్ప నేను మా ఆఫీస్కి పోకుండా ఉన్నాను. నాకు ఈ బిజినెస్ పని మీద ఒక్కొక్కసారి ఒక 6-7 దేశాలకు పోవాల్సి వచ్చేది సార్. సో నేను మార్నింగ్ మనం ఇంటర్నేషనల్ ట్రిప్ అయినా మార్నింగ్ 3 o'clock దిగుతామని. సో ఈ రోజు కూడా నాకు 3 o'clock దిగినా కానీ మళ్ళీ నాకు 10:30కి ఆఫీస్కి వచ్చే అలవాటు సార్. సో మళ్ళీ రెస్ట్ తీసుకొని అలాంటిది ఏమి ఉండదు. సో ఆ ప్యాషన్ ఇప్పటికీ నాకు కంటిన్యూ అవుతుంది. సో నేను ఒకటే అనుకున్నాను సార్, ఏంటంటే చేసే బిజినెస్ అయినంత వరకు ఎథికల్గా బిజినెస్ చేయాలి అని. సో నేను నా నమ్మిన సిద్ధాంతం మీదే ఈ రోజుకి అదే చేస్తున్నాను సార్. సార్ ఈ బిజినెస్ లో కాంపిటీషన్ ఎలా ఉంది? సార్ అంటే కాంపిటీషన్ బిజినెస్ అనేది లేదు, అది ఊహించడం కూడా మన తప్పు. సో నేను ఎప్పుడు వర్స్ట్ కేస్కే ప్రిపేర్ అవుతాను సార్. ఏ ప్రోడక్ట్ అయినా మనము ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్, దాన్ని మనము ఇప్పుడైతే నాకు ఒక ఫ్రాంచైజీ మోడల్ ఉంది సార్. సో నా పర్చేసింగ్ బల్క్ ఉంటుంది కాబట్టి మనం ప్రైజింగ్ కూడా మనం బెస్ట్ ప్రోడక్ట్ బెస్ట్ ప్రైజింగ్ తీసుకోగలుగుతాము. దీంతో పాటు నా సక్సెస్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ రోజుల్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం బయట ఒక ఆరెంజ్ కొంటాం సార్, దాని మీద ఒక చిన్న స్టిక్కర్ అతికించి ఉంటుంది. యాపిల్ కొన్నా దాని మీద ఒక చిన్న స్టిక్కర్ ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్కి బ్రాండింగ్ అవసరం లేదు. కానీ అది ఎందుకు చేస్తున్నారంటే ఎక్కడో ఒక చోట ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కోసమో లేకపోతే వాల్యూ యాడ్ చేయడం కోసమో ఇలాంటివి చేస్తున్నారు. సో నాది కూడా ఏంటంటే మనం ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేసి దానికి ఒక పేరు పెట్టినప్పుడు దానికి ఖచ్చితంగా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ యాడెడ్ వాల్యూ వస్తుంది. సో ఇలా నేనేం చేస్తా అంటే ప్రోడక్ట్ని ప్రోడక్ట్ లాగా కాకుండా దానికి ఈ వాటర్ రిలేటెడ్ బ్రాండ్ నేమ్స్ సర్చ్ చేసి దానికి ఒక ట్రేడ్ మార్క్ చేపించి, ఎందుకంటే మనం ఎవరిదో ప్రోడక్ట్ కొని అమ్ముతుంటే వాళ్ళ క్వాలిటీ బాగాలేకపోయినా అది మనకి అర్థం కాదు సార్. సో చాలా కాన్ఫిడెంట్ ఉంటే తప్ప ఇలాంటిది ఎవరు చేయరు. సో ఈరోజు తీసుకున్నట్టయితే మన ఆఫీస్ నుంచి మ్యాక్సిమం ప్రోడక్ట్స్ మన బ్రాండ్ నేమ్ తోటే కస్టమర్కి ఇస్తున్నాము. ఎందుకు అంటే ఆ క్వాలిటీ మీద మనకున్న నమ్మకంతో మనం ఒక మంచి బ్రాండ్ నేమ్ దానికి అటాచ్ చేసి ఇస్తున్నాము. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. ఇప్పుడు మన పుచ్చకాయ ఉంది కదా సార్, వాటర్ మిలన్ని ఎన్ని రకాలుగా మనం బిజినెస్ చేయొచ్చు. సో మనకు హోల్సేల్లో పుచ్చకాయ దొరుకుతుంది సార్, దాన్ని తీసుకొచ్చి రీటైల్లో అమ్మచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ బిజినెస్. ఇంకోటి దాన్ని పీసెస్గా కట్ చేసి ఒక పీస్ లెక్కన అమ్మచ్చు. రెండోది. మూడోది దాన్ని ఒక స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసి ఒక కప్లోకి వేసి దానికి ఒక ప్రైస్ పెట్టి అమ్మచ్చు. నాలుగోది దాన్ని ఒక జ్యూస్ చేసి
ఒక గ్లాస్లో పోసి ఇవ్వచ్చు. ఇంకా ఫర్దర్గా వెళ్తే దాన్ని జ్యూస్ చేసి మంచిగా వడగట్టి దానికి ఒక మంచి బ్రాండ్ నేమ్ అటాచ్ చేసి ఫ్రెష్ జ్యూస్ అమ్మచ్చు. సో ఈ విధంగా ఒక మార్కెట్లో దొరికే ఒక వాటర్ మిల్లర్నే మనం ఇన్ని విధాలుగా అమ్మగలిగినప్పుడు, సో మనం చేసే బిజినెస్లో కూడా మనం ఈ విధంగానే ఆలోచించినట్టయితే మనకు ఖచ్చితంగా దారులు అనేవి దొరుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిల్లర్ ఏదైతే పుచ్చకాయ మనము ఒక 50 రూపాయలకు కొని అది హోల్సేల్ అమ్మినప్పుడు 10 రూపాయలే లాభం వస్తుంది. అదే మనము బాటిల్లో పోసి దానికి ఒక బ్రాండ్ నేమ్ అమ్మినప్పుడు ఒక బాటిల్ 50 రూపీస్ అమ్మిన సందర్భాలు కూడా ఉంటాయి. సో నేనేమంటున్నా అంటే అదే బాటిల్ని మనం 100 రూపాయలు అమ్మాలి అంటే దానికి మనం ఏమేమి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. సో ఇలా మనం ఆలోచించినట్టయితే ఖచ్చితంగా మనకి ఆ థాట్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో రెగ్యులర్గా అందరూ చేసేదే మనము చేసినప్పుడు దాంట్లో అందరికీ వచ్చే రిజల్టే మనకి ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఏమి ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ యూ షుడ్ డూ ఎక్స్ట్రాడినరీ వర్క్. సార్ మీరు ఇప్పుడు ఈ బిజినెస్ నేషనల్ లెవెల్లో చేస్తున్నారు. ఇండియా మొత్తం కూడా ఆక్వాపార్ట్ ఫ్రాంచైజీస్ కానీ ఆ బిజినెస్ అంతా నడుస్తుంది. మొత్తం మీరు ఎంతమంది పార్ట్నర్స్ సార్ ఇందులో? సార్ యాక్చువల్గా నేను ఒంటరిగా స్టార్ట్ అయినా, ఈ రోజు కూడా కంపెనీ అయితే నేను ఒంటరిగానే రన్ చేస్తున్నా. మా ఫ్యామిలీ పర్సన్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరు నాకు అంటే చేదోడు వాదోడు అంటారు కదా సార్, అలా కూడా ఎవరు ఉండరు. కాకపోతే వాళ్ళ సైడ్ అంటే ఫ్యామిలీ అనుకోండి, మా భార్య అనుకోండి, నన్ను మంచిగా ఇంట్లో మంచిగా ఫుడ్ పెట్టి బాగా చూసుకుంటారు, అలాంటి సపోర్ట్ ఉంది తప్ప బిజినెస్ వైజ్ సపోర్ట్ అయితే ఎవరు లేరు. సో ఈ ఆక్వాపార్ట్కి సంబంధించినంత వరకు ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఈ రోజు మేము ఒక టీమ్ లాగా తయారయ్యాం సార్. ఎవరైతే మన ఫ్రాంచైజీ ఉన్నారో వాళ్ళందరూ మన బిజినెస్ అసోసియేట్స్ లాగే అందరూ కలిసి ఇప్పుడు ఈ కంపెనీని ఫర్దర్గా నా ఏం ఏంటంటే ఇంకా అతి తక్కువ సమయంలోనే మన ఇండియాలోనే ఒక నెంబర్ 1 కంపెనీ లాగా మనది కావాలి. సో నాకు కూడా విజన్ ఉంది, ఖచ్చితంగా అదైతే అయి తీరుతుంది సార్. సార్ ఎన్ని బిజినెస్లో హైస్ లోస్ ఉంటాయి, మీకు ఈ బిజినెస్లో వచ్చిన లో ఎలా ఉంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? సార్ యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెనర్స్కి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నాకు కూడా చాలా సందర్భాల్లో అరే ఇంత కష్టము అంటే, ఎందుకంటే మనం కొన్ని చెప్పుకోలేము. మనము మీడియాతో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కొంతవరకే చెప్పుకుంటాం. మన బాధలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా మనకి అది ఇంకా అవ్వదు. సో నాకేంటంటే చాలా సందర్భాల్లో చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా కానీ దాన్ని అట్లే క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి సార్, ఇంకా దాన్ని మనము దాన్ని తలుచుకొని బాధపడకుండా అందులోంచి బయటపడడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అని వాటి గురించి ఆలోచించి, ఎందుకంటే ఎవరికో చెప్పి సానుభూతి పొందేదానికన్నా మనకు మనమే ధైర్యం చెప్పుకొని సో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో ఎప్పటికప్పుడు నాకు ప్రతి సందర్భంలో కూడా ఒకరోజు ఆఫీస్కి బ్యాగ్ తీసుకెళ్తుంటా, ఈవెన్ ఏసీ కార్లో వెళ్తుంటే కూడా చెమట్లు పడుతుంటాయి. ఆ టెన్షన్కి అసలు ఆ రోజు కమిట్మెంట్స్ చాలా ఉంటాయి. సో అలా వెళ్ళిన రోజుల్లో మనం ఒక ప్లానింగ్ తోటి వర్కౌట్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు హ్యాపీగా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. బిజినెస్లో ఒక్క దాంట్లోనే మనం ఎక్స్పెక్ట్ చేయనివి జరుగుతూ ఉంటాయి. ఆ దేవుడి దయ వల్ల నేను బిజినెస్ పెట్టినప్పుడు ఒకటే అనుకున్నాను సార్, సీరియస్గానే మా ఆఫీస్ కార్నర్లో దేవుడి ఫోటో పెట్టి దేవుడికి ఒకటే అనుకున్నా, దేవుడా నాలాంటోనికి నువ్వు బిజినెస్లో సక్సెస్ ఇవ్వగలిగితే నా వల్ల అయినంత మందికి నేను హెల్ప్ చేయగలుగుతా. సో ఇట్స్ అప్ టు యూ, మీరు డిసైడ్ చేసుకోండి అని ఇది ఒకటే కోరుకున్నా దేవుణ్ణి. సో అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఆ రోజు దేవుణ్ణి నమ్మి బిజినెస్ పెట్టాను కాబట్టి ఈ రోజు కూడా ఎంత పెద్ద కష్టమైనా అది మ్యాక్సిమం ఆ ఈవినింగ్కి అది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. సో ఆ విధంగా సెల్ఫ్ మోటివేషన్తోనే ముందుకు వస్తుంటాను సార్. అట్లా సార్ ఈ బిజినెస్ ఎవరు చేస్తే బాగుంటుంది? ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక 5 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. సో దాన్ని ఒక 5 లక్షల మంది చూసారు అనుకోండి. ఒక 50 మంది నాకు ఫోన్ చేశారు పర్సనల్గా, నా నెంబర్ ఎలాగో తీసుకుని 50 మంది ఫోన్ చేశారు. అందులో నన్ను ఒక 5 మంది పర్సనల్గా కలిశారు సార్. సార్ మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, మేము కూడా ఏదైనా చేసుకుంటాం. అందులో ఒక అబ్బాయి ఇంట్రెస్టింగ్గా ఏంటంటే అబ్బాయి ఎక్కడో ఏదో బిజినెస్ చేసి లాస్ అయిపోయి మా ఆఫీస్ ముందు వచ్చి నిల్చుకున్నారు సార్. నిల్చుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా అబ్బాయి అక్కడే ఉన్నాడు. అనుకోకుండా అబ్బాయి నామోషిగా ఫీల్ అవుతున్నాడు మాట్లాడడానికి. నేను బయటకు వెళ్ళి ఎవరు బాబు నువ్వు అంటే, సార్ నేను కర్నూలు నుంచి వచ్చాను, ఇట్లా బిజినెస్ మీరు చూశాను బాగా నచ్చింది,
సో నేను కూడా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను, నేను మీ దగ్గర వర్క్ చేస్తాను సార్ అన్నాడు. నేనేమంటా, చాలా మంది ఎవరైనా నన్ను వర్క్ అడిగినప్పుడు నేను ఏమంటా అంటే నీకు నేను చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తా, సో ఇట్స్ అప్ టు యూ. నువ్వు చెరువులో పడతావా, ఒక రివర్లో పడతావా, సముద్రంలో పడతావా, నువ్వు డిసైడ్ చేసుకో. సో నేను చెప్పే విధానంలో నువ్వు ఎక్కడైనా పట్టి నువ్వు దాన్ని అమ్ముకొని బతకగలవు. సో ఈ విధంగా నేను వాళ్ళకి స్టార్టింగ్ ఈ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను సార్. ఎందుకంటే జాబ్ ఇచ్చామనుకోండి సార్, ఏ 15-20,000కి వాళ్ళ శాలరీ ఇంకా అక్కడితో ఆగిపోవాలి. సో వాళ్ళు ఎవరైనా సరే ఈ బిజినెస్ అయితే చేయొచ్చు సార్. సో ఆ విధంగా నా దగ్గర వచ్చిన అబ్బాయికి నేను ఏం చెప్పానంటే, ఒక 20 days పని చేయి, 20 daysకి నేను నీకు శాలరీ ఇస్తా, ఆ తర్వాత నీకు నచ్చితే నువ్వు వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయని చెప్పి ఆ అబ్బాయికి అలా నేను ఒక చోట బిజినెస్ చేసుకోమని, ఆ పేరు కూడా నేనే సెలెక్ట్ చేసి ఒక చోట బిజినెస్ స్టార్ట్ చేసుకోమని చెప్పాను సార్. ఈ రోజుకి ఆ అబ్బాయి మంచిగా బిజినెస్ చేసుకుని ఒక మంచి లీడింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు సార్ అట్లా. సో నేనేమంటున్నా అంటే, బిజినెస్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంటే ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు. ఇందులో పెద్ద టెక్నాలజీ ఏం లేదు సార్. ఇప్పుడు ఒక చోట వాటర్ ఉంది సార్, ఒక చోట మనకి ప్యూర్ వాటర్ కావాలి. ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ని తెలుసుకున్నట్టయితే దిస్ ఈస్ కాల్డ్ టెక్నికల్ నాలెడ్జ్ అంతే. సో దీన్ని మనము కస్టమర్కి ఎలా అమ్మాలి, ఇందాక నేను చెప్పినట్టు ఈరోజు డిజిటల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది సార్. సో వాళ్ళు చేసే పనిని రోజు వాళ్ళు వీడియో తీసి పెట్టగలిగితే ఈ రోజు కాకపోయినా ఏదో రోజు ఖచ్చితంగా వాళ్ళకి బిజినెస్ అనేది వస్తుంది. ఒక ఎక్స్ అనే ఊర్లో ఒక అబ్బాయి వచ్చారు సార్ నా దగ్గరికి, ఒక 50,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకోండి. ఆ అబ్బాయి చేసే పనిని రోజు వీడియో తీసి పెట్టగలిగితే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇంకా వాళ్ళ ఊరి పేరు ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ చూడగానే ఆ అబ్బాయి గుర్తొస్తాడు జనాలకి. సో ఆ విధంగా ఈ డిజిటల్ మీడియా అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్ చేసే మిస్టేక్ ఏంటంటే సార్, చేసే పనిని ఒక చిన్న స్టేటస్ రూపంలో పెట్టి అక్కడితో వాళ్ళు ఏదో జనాలకు చెప్పాలి అని స్టేటస్ పెట్టి మర్చిపోతున్నారు. స్టేటస్ అనేది ఏమవుతుందంటే, అందులో మనకి నచ్చినోడు ఉంటారు, మన ఫ్రెండ్స్ అందరూ మనోళ్ళే ఉంటారు. సో ఏమవుతుందంటే అది ఎవరికైతే చూడకూడదో వాళ్ళే చూస్తారు చాలా వరకు, ఎవరైతే చూడాలో వాళ్ళు చూడరు అనమాట. సో నేను ఇచ్చే సలహా ఏమంటే, నువ్వు చేసే పనిని నువ్వు స్టేటస్లో పెట్టినా పెట్టకపోయినా అది యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో పెట్టు, మొహమాటం ఏం లేదు. నేను జనాలకి జనరల్గా నాది ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఏం లేవు సార్, నాకు చాలా మొహమాట వస్తుంది. ఈవెన్ నేను ఒక 30 years వచ్చిన తర్వాత కూడా నాకు చాలా మొహమాటము, జనాలతో మాట్లాడాలంటే ఒక రకమైన ఫోబియా ఫీలింగ్స్ ఉండేది. సో ఈరోజు ఏమంటే నా అవసరం నాకు అన్నీ నేర్పించింది అన్నట్టు వాళ్ళకి చెప్పే సలహా కూడా ఏమంటే, దేనికి సిగ్గుపడతావు, ఒక 2 రోజులు సిగ్గుపడితే 3వ రోజు అలవాటు అయిపోతుంది, ఆ వర్క్ చేయని చెప్తా. సో కెమెరాలో ఒకవేళ నీకు మొహమాటం ఉంటే కూడా నువ్వు చేసే పనిని పెట్టినప్పుడు అది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు అది చూసినప్పుడు ఖచ్చితంగా నిన్ను అప్రోచ్ అవుతారు, ఖచ్చితంగా బిజినెస్ వస్తుంది. సో స్టేటస్ పెట్టడానికి అదే ఒక రీల్ చేసి యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో పెట్టడానికి చాలా తేడా ఉంది. అది అర్థం చేసుకుంటే ఈ లాజిక్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒక చిన్న అడ్వైజ్ ఏమంటే, ప్రతి ఇంట్లో కూడా ఎలా అయితే మనం చిన్న చిన్న మెడిసిన్స్ ఆ తర్వాత థర్మామీటర్ పెట్టుకుంటారో అలా ఒక టీడీఎస్ మీటర్ ప్రతి ఇంట్లో కూడా ఉన్నట్టయితే మీరు ఎంత టీడీఎస్ వాటర్ తాగుతున్నారు, ఎందుకంటే ఒక మందన్న మానేచ్చేమో సార్, కొంచెం మన మినరల్ వాటర్ ఒకరోజు మానేసి ఏదైనా నార్మల్ వాటర్ తాగితే మనకి అది చాలా మందికి అది నచ్చట్లేదు, ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయట్లేదు మన బాడీ. కాబట్టి ఈ మినరల్ వాటర్ అనేది అంత ఒక టైప్ ఆఫ్ అడిక్షన్ అయిపోయింది జనాల్లో. సో మీరు ఏ వాటర్ తాగుతున్నారు అనేది ఒక చిన్న నోట్ అనమాట. సో ఈ బోర్ వాటర్ మనకి ప్యూరిఫై అయినప్పుడు ఈ 30-40 రేంజ్లో ఉంటుంది. సో దాన్ని కూడా మనము ఒకసారి చెక్ చేసి దానికి ఒక అల్ట్రావైలెట్ యూవీ యాడ్ చేసి దాంట్లో ఒక టీడీఎస్ కంట్రోలరు దానికి అటాచ్డ్గా యూఎఫ్ అల్ట్రా ఫిల్టరేషన్ పెట్టుకున్నట్టయితే, సో ఎందుకంటే ఈ టీడీఎస్ చాలా మంది ఏం చేస్తారంటే మేము టీడీఎస్ పెంచుతామంటారు కదా సార్. ఈ టీడీఎస్ పెంచడం అంటే మళ్ళీ రా వాటర్ని మళ్ళీ మనం మామూలు వాటర్లోకి మనము కనెక్ట్ చేయడం అనమాట. సో ఒక చిన్న ఇదేంటంటే, ఈ రా వాటర్ని మళ్ళీ మనం ప్యూర్ వాటర్లో కలిపినప్పుడు ఓన్లీ టీడీఎస్ మీటరే పెట్టి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆ బ్యాక్టీరియా అనేది ప్యూర్ వాటర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ మనం ఒక చిన్న యూఎఫ్ ఫిల్టర్ పెట్టి దానికి ఒక టీడీఎస్ అడ్జస్ట్మెంట్ పెట్టి సో ఆ వాటర్ని మనం వాటర్లో కలిపినట్టయితే మనము టీడీఎస్ అనేది పెంచుకోవచ్చు. సో ఒక 100-150 వరకు కూడా పెంచుకున్నా తప్పేం లేదు. కానీ
మరీ 10-20 టీడీఎస్ అయితే కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది హెల్త్కి. మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటే బాలకృష్ణ గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ బిజినెస్ యాడ్స్, బిజినెస్ ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి. విజయ డిజిటల్ మార్కెటింగ్ 9281456734.